ఇనుము రావడంతోటే ఇండస్ వ్యాలీ కొలాప్స్ అయింది, ఐరన్ వెపన్స్ తోటి ఆర్యన్స్ వచ్చారు, ఇండస్ని వేసేసారు అని రకరకాల వాదాల్లో ఇదొక వాదం కదా. రకరకాల వాదాల్లో ఇదొక వాదం ఇనుము అనేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇనుము జైన బౌద్ధ మతాలకు ఎలా కారణమైంది? ఇనుము ఎలా కారణమైంది? నేను మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లా, సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా దీని వెనక ఉన్నటువంటి సోల్ చెప్తా ఉన్నా. నేను దీనికి ఆన్సర్ నేను ఇంకా స్టార్ట్ చేయలే. ఇనుము ఏంటి? ఎస్, చెప్తా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, సొసైటీలో డామినేషన్ ఫిగర్స్ ఆన్ ద టైం. రాజు అంటే రాచరికం. ఇక్కడ 2 కారణాలు చెప్తాను నేను. రాజు బలహీనమైనప్పుడు తను దైవదత్తాధికార సిద్ధాంతం తీసుకొస్తున్నాడు ముందుకి, డివైన్ రైట్ థియరీ. రాజు దేవుడు యజ్ఞాలు చేస్తున్నాడు చూడండి, ఎర్రటి బట్టలు కట్టుకొని. రాజు దేవుడిని ఏమో అనొద్దమ్మా, నాకు రాత్రి దేవుడు కనపడ్డాడు, రాజే దేవుడు అని చెప్తున్నాడు దేవుడు అని. ఆ రాజు దేవుడు, ఆ యజ్ఞాలు, ఆ యాగాదులు, వాటికి సర్టిఫై ఎవరివ్వాలి? బ్రాహ్మణుడు ఇవ్వాలి, పురోహితుడు ఇవ్వాలి, రాజగురువు ఇవ్వాలి. దెబ్బకి జనాలంతా నమ్ముతారు. రాజు బాగా పరిపాలించినప్పుడు ఓకే. రాజు బాగా పరిపాలించినప్పుడు ఏమైంది? యజ్ఞాలు, యాగాదులు, బ్రాహ్మణుడి సపోర్టు ఇవన్నీ వచ్చేసినాయి. దానికి తోడు రాచరికంలో ప్రజాస్వామ్యం కాదుగా, జనాలు రాజుల్ని సెట్ చేసుకోవడానికి. రాచరికం అంటే బై వంశపారంపర్యం, హెరిడిటీ. రాచరికం అంటే వంశపారంపర్యం, హెరిడిటీగా వచ్చేది రాచరికం. కాబట్టి ఈ రాచరికంలో మనకేమవుతుంది? బ్రాహ్మణుడు, రాజు కలిసి సమాజాన్ని దోచారు. బుద్ధుడు కానీ, వర్ధమాన మహావీరుడు కానీ, వీళ్ళిద్దరూ ప్రజాస్వామ్యం నుంచి వచ్చారు, డెమోక్రటిక్ సెటప్ నుంచి. వజ్జీ మల్లా అనే గణరాజ్యం నుంచి వచ్చారు వీళ్ళు. గణ అంటేనే రిపబ్లిక్. వజ్జీ మల్లా గణరాజ్యాల నుంచి వచ్చారు, వర్ధమానుడు కానీ, బుద్ధుడు కానీ. ఒక రకంగా నేను చెప్పాలంటే మీకు, రాచరికానికి ప్రజాస్వామ్యం తిరగబడితే జైన బౌద్ధ మతాలు వచ్చాయి. రాచరికానికి ప్రజాస్వామ్యం తిరగబడితే జైన బౌద్ధ మతాలు వచ్చాయి. అంతేగా మరి. అంటే 2 విభిన్నమైన, వైరుధ్యమైన సిద్ధాంతాల ద్వారా జైనిజం, బుద్ధిజం అనేది వచ్చింది. ప్రజాస్వామ్యంలో జనాల అవసరం ఉంది రాజులకి, అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలిస్తారు. రాచరికంలో జనాల అవసరం లేదుగా. రాచరికంలో రాజు హెరిడిటీగా, రాచరికంలో రాజు వంశపారంపర్యంగా. అందువల్ల ఇది పక్కన పెడదాం. సరే, కాలగమనంలో ఐరన్ వచ్చింది. ఏమొచ్చింది రవి? కాలగమనంలో ఐరన్ వచ్చింది, ఇనుము వచ్చినప్పుడు ఇనుముతో భూములు దున్నాల్సింది ఎవరు? మరి ఎవరు దున్నాలి? రాజో బ్రాహ్మణుడో దున్నాలి. కానీ వాళ్ళ ఫంక్షన్ అది కాదే. వాళ్ళ ఫంక్షన్ బ్రాహ్మణుడు మంత్రాలు, తంత్రాలు, క్షత్రియుడు రాజ్యాన్ని రక్షించాలి. మరి ఎవరు దున్నాలి భూమి? వైశ్యుడు వ్యాపారాలు చేయాలి. మరి భూమి ఎవరు దున్నాలి? బ్రాహ్మణుని అడిగితే, అబ్బో నేను నోటి ద్వారా మంత్రాలు చెబుతాను కానీ నేనే ఆడ భూమిని దున్నుతాను బాసు. క్షత్రియుడు, అబ్బో నన్ను అడుగుమని చేయట్లేదు, నేను పరిపాలన తప్ప ఇవన్నీ నాకెందుకు. మరి ఐరన్ రాబట్టి ఐరన్ ద్వారా భూములను దున్నింది శూద్రులు, దిగువ వర్గాల ప్రజలు. భూములు దున్నినప్పుడు ఐరన్ ప్లఫ్స్ ద్వారా మిగులొచ్చింది, పంటలు పండాయి. బాగా అర్థం చేసుకోవాలి. మిగులొచ్చింది, ఐరన్ ద్వారా పంటలు పండాయి. తద్వారా ఐరన్ ద్వారా భూములు దున్నారు, పంటలు పండాయి, మిగులొచ్చింది. తద్వారా దిగువ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. తెల్లచొక్క తెల్ల ఫ్యాంట్ వేయడం మొదలేశారు, తప్పేముంది? ఆటోమేటిక్గా చైతన్యవంతం అయ్యారు. ఫైనాన్షియల్ గ్రౌండ్ ఉందగా, సపోర్ట్ ఉందగా, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా బలంగా తయారయ్యారు. అప్పుడు బ్రాహ్మణుని, రాజుని అడిగారు, మాకెందుకు లేదు మోక్షం అని. మాకెందుకు లేదు మోక్షం? మీకేనా మోక్షం? ఇప్పుడు మేము స్టేటస్లో ఉన్నాం, ఎన్ని యజ్ఞాలైనా చేస్తాం, మాకెందుకు లేదు మోక్షం?
అంటే ఐరన్ ఇచ్చిన బలం వల్ల ఈ మార్పులు చేర్పులు జరిగాయి. మాకెందుకు లేదురా మోక్షం అని అడిగారు. అందువల్ల తెలివిగా మళ్ళీ బ్రాహ్మణుడు ఏం చేశాడు, తెలివిగా మళ్ళీ రాజు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణుడు ఈ రాజు ఒక నిమిషం చాలా తెలివిగా వీళ్ళిద్దరు ఏం చేశారంటే బాగా బలి తుల్యమయ్య హిరణ్య అనే పన్నులేసి ఆ మిగులుని లాగేశారు. అదేమంటే రాజు యజ్ఞం చేసి నేను భూమికి అధిపతి పృథ్వీపతి అని చెప్పేవాడు మొదలుపెట్టాడు. అప్పుడు పాపం వాళ్ళ దగ్గర ఉన్న ట్యాక్స్ అంతా లాగడం మొదలేశారు. మళ్ళీ వాళ్ళని నార్మల్ చేశారు. ఇలా ఎత్తుకు పై ఎత్తులు జరిగినాయి. అందువల్లే జైన బౌద్ధ మతాలు అనేవి పరిణామక్రమం చెందడానికి ఈ కాన్సెప్ట్లన్నీ బలంగా పనిచేసాయి. ఓకేనా? ఈ కాన్సెప్ట్లన్నీ బలంగా పనిచేసాయి. ఐరన్,